పక్షిరాజు బిడ్డ ఈగ్లెట్స్. మా మమ్మీ ఎంత మంచిది, హాయిగా మంచిగా గూడులో పెట్టింది అని చెప్పి హాయిగా గూడులో కూర్చొని డైలీ తింటా ఉంటాం. ఒక రోజు అమ్మొచ్చి పాటు మన కొట్టిందంట గూడుని. టెన్షన్ స్టార్ట్ అయిందంట ఎవరికి? పక్షిరాజు పిల్లలకి, ఈగ్లెట్స్ కి. నెక్స్ట్ టైం మళ్ళీ ఫాట్ మనకు వచ్చి కింద కొడితే గూడు మొత్తం చెదిరిపోయిందంట. సడన్ గా ఏమైంది? మనం కూడా అంతే దేవుని అంట, ప్రభా నిన్నటి దాకా మంచిగా ఉండే ప్రభా, కంఫర్టబుల్గా ఉంది, బాగోద్దంటే ఎందుకు చెదరగొడుతున్నావు ప్రభా? ఇప్పుడు ఇంకా టెన్షన్ స్టార్ట్ అయింది. దేనికండి? పక్షిరాజు పిల్లకి కింద పట్టుకొని పైకి అలా అమాంతం పైకి తీసుకెళ్తే అబ్బాయి ఏదో హాయిగా ఉందే మంచిగా ఉంది అనుకుంది, పాటు మనం వదిలేసిందంట. అక్కడ ఇప్పుడు ఏం చేయాలండి? కింద పడుతుంది, గిజ 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 కొట్టుకుంటుంది, రెక్కలు కొట్టుకుంటుంది. మన కొంచెం లైఫ్ లో దేవుడు ఇలాగే చేస్తాడు. అందుకో ప్రభా నేను చేయనది మీకు ఇప్పుడు తెలియదా? పక్షిరాజు ఎప్పుడైతే గూడుని చెదరగొడుతుందో ఉద్దేశం మనసులో ఏంటంటే ఆ పక్షిరాజు ఏం కావాలి? ఎగరాలి. నువ్వు ఎగరాలి అంటే నీ గూడు చెదరాలి. గుండె గూడు పగిలిపోయిందా? ఆర్థిక గూడు పగిలిపోయిందా? బంధాల గూడు చెదిరిపోయిందా? పరిచర్య గూడు చెదిరిపోయిందా? నీ గూడు చెదరగొడుతున్నాడు దేవుడు అంటే భవిష్యత్తులో దేవుడు చేయబోయే కార్యములో నిన్ను తన భాగస్వామిగా చేసుకొని ఆ ఉద్యమానికి కర్తగా నిన్ను మార్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు.